హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి. నిర్లక్ష్యం చేస్తే ఆర్థికంగా తీవ్ర నష్టమే. మరి అలర్ట్ ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులైతే వస్తున్నాయండి. దీనికి గల కారణం ఏంటి? అలాగే తీసుకోవాల్సిన చర్యలేంటనేది చూద్దాము. ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ ఇన్‌కమ్ టాక్స్ నుంచి అనేక మంది పెన్షనర్లకు నోటీసులు అందుతున్నాయని గమనించడం జరిగింది. ముఖ్యంగా అసెస్మెంట్ ఇయర్ 2022-2023 అనగా ఆర్థిక సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించినటువంటి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 క్లాజ్ 8A కింద అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయమని, అసలు రిటర్న్స్ దాఖలు చేయలేదని ఈ నోటీసులు సూచిస్తూ ఉన్నాయన్నమాట. కొన్ని నోటీసులలో మార్చి 31, 2025 లోపు స్పందించాలి అని గడువు కూడా ఇస్తూ ఉన్నారు. మీ ఫోన్‌కు మెసేజ్ రూపంలో గానీ, ఈమెయిల్ ద్వారా గానీ ఇలాంటి నోటీసులు వస్తే కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే దానిని తేలికగా తీసుకోకుండా వెంటనే స్పందించటం చాలా ముఖ్యం. మీ పన్ను వ్యవహారాలు చూస్తే ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్‌ను తక్షణమే సంప్రదించడం ఉత్తమమైన ఉత్తమమైన చర్య. నోటీసులు ఎందుకు వస్తున్నాయి? మరియు సాధారణ కారణాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఆదాయాన్ని తక్కువగా చూపించడం, మీ వార్షిక పెన్షన్‌తో పాటు ఇతర ఆదాయ వనరులు అయినటువంటి ఉదాహరణకు బ్యాంకు డిపాజిట్ల పైన వచ్చే వడ్డీని, ఇంటి అద్దె పైన వచ్చే ఆదాయాన్ని మొదలైన వాటిని ఆహ్, ఆదాయం మొత్తంలో రిటర్న్స్‌లో పూర్తిగా చూపించకపోవడం వల్ల కూడా ఒక కారణమై ఉండవచ్చు. లేదంటే రెండవది రిటర్న్స్ దాఖలు చేయకపోవడం. గతంలో క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేస్తూ మధ్యలో 1 లేదా 2 సంవత్సరాలు దాఖలు చేయకపోయినా కూడా నోటీసులైతే రావచ్చు. మూడోది మీ వార్షిక ఆదాయము అనగా పెన్షన్ మరియు ఇతర ఆదాయాలు కలిపి ప్రాథమిక మినహాయింపు పరిమితి. ఉదాహరణకు సీనియర్ సిటిజన్‌లకైతే 60-80 ఏళ్ల వారికి సాధారణంగా 3,00,000, సూపర్ సీనియర్ సిటిజన్‌లకైతే 80 ఏళ్లు పైబడిన వారికి 5,00,000 వరకు మినహాయింపు అయితే ఉంది. ఇది ఆర్థిక సంవత్సరాన్ని బట్టి మారవచ్చు. సో, ఈ మినహాయింపును దాటినప్పుడల్లా పన్ను వర్తించదని భావించి కూడా రిటర్న్స్ దాఖలు చేయకపోయినా కూడా ఈ నోటీసులైతే వస్తూ ఉన్నాయి. అలాగే మూడో కారణము అప్డేటెడ్ రిటర్న్స్. సెక్షన్ 139 క్లాజ్ 8A కింద అసెస్మెంట్ ఇయర్ 2022-23కి సంబంధించి మిగతా మీరు గతంలో ప్రకటించిన ఆదాయం ఏదైనా ఉందని డిపార్ట్‌మెంట్ భావిస్తే దానిని ఇప్పుడు ప్రకటించి అదనపు పన్ను చెల్లించడానికి అవకాశం కల్పిస్తే ఈ నోటీసులైతే పంపవచ్చనమాట. సో, అంటే గతంలో మనం ప్రకటించని ఆదాయానికి ఏమైనా సరే తర్వాత అంటే ఒక 6 ఏళ్ల లోపు ఎప్పుడైనా మళ్ళీ దాన్ని ఐటీ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ అయితే మళ్ళీ మనకు ఈ విధంగా అవకాశం గూడా ఇస్తుందనమాట. సో, తిరిగి పన్ను చెల్లించని వాటికి చెల్లించమని జెప్పేసి అవకాశం కల్పిస్తూ ఈ నోటీసులు పంపించవచ్చు. దీనికి గడువు సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలల వరకు ఉంటుంది. ఇకపోతే ఏఐఎస్ లేదా టీఐఎస్‌లలో వ్యత్యాసాలు. ఆదాయపు పన్ను పోర్టల్‌లో లభ్యమయ్యే మీ వార్షిక సమాచార నివేదిక లేదా పన్ను చెల్లింపుల సమాచార సారాంశం ఐటీఆర్ టాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ. టీఐఎస్‌లో చూపిన ఆదాయానికి మీరు దాఖలు చేసిన రిటర్న్స్‌లో ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉంటే ఈ విధంగా నోటీసులైతే వస్తాయి. ఇకపోతే అధిక విలువ గల లావాదేవీలు. బ్యాంకులలో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేయటము, ఆస్తులు కొనడం లేదా అమ్మడం వంటివి అధిక విలువ లావాదేవీలు జరిపి వాటికి సంబంధించి ఆదాయపు వనరులను రిటర్న్స్‌లో సరిగ్గా చూపకపోతే కూడా నోటీసులు రావచ్చు. పెన్షనర్లు ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే నిశితంగా పరిశీలించండి. నోటీస్‌ను పూర్తిగా చదవండి. ఏ అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు? ఏం చేయమని అడుగుతున్నారు? గడువు తేదీ ఎప్పుడు? లాంటి వివరాలనైతే జాగ్రత్తగా గమనించండి. అలాగే మీ ఆడిటర్‌ను సంప్రదించండి. మీకొచ్చిన నోటీస్ కాపీని స్క్రీన్‌షాట్‌లో లేదా ప్రింటౌట్ ఈమెయిల్‌ని ప్రింటౌట్ తీసుకొని నమ్మకమున్న అనుభవజ్ఞులైనటువంటి ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్‌ను వెంటనే కలవండి. వారికి పరిస్థితిని వివరించి నోటీస్ అయితే చూపించండి. మూడోది అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
ఒకవేళ మీ ఆడిటర్ సలహా మేరకు సంబంధిత ఆర్థిక సంవత్సరానికి చెందిన అంటే వాళ్ళు ఏ సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్, అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయమన్నారో ఆ సంవత్సరానికి చెందిన ఫార్మ్ 16 అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లు, వడ్డీ సర్టిఫికేట్, పెట్టుబడుల వివరాలు, గతంలో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కాపీలు వంటివి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి. సరైన చర్యలు తీసుకోండి. మీ ఆడిటర్ నోటీస్‌ను విశ్లేషించి తగిన చర్యలు సూచిస్తారు. ఇది వాటిలో ఏదైనా కావచ్చు. రిటర్న్స్ దాఖలు చేయటము, మీరు రిటర్న్స్ దాఖలు చేయకపోతే చేయాల్సి ఉండి కూడా చేయకపోతే వర్తించే నిబంధనల ప్రకారంగా దాఖలైతే చేయండి. బ్లేటెడ్ లేదా అప్డేటెడ్ రిటర్న్స్‌ని. ఇకపోతే అదనపు పన్ను చెల్లింపు ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లయితే సరైన ఆదాయాన్ని లెక్కించి బకాయితో పాటుగా వర్తించే వడ్డీ మరియు పెనాల్టీలను చెల్లించడం చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సమాధానం లేదా వివరణ ఇవ్వడము. నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి వస్తే ఆడిటర్ సహాయంతో సరైన వివరణను తయారు చేసి గడువులోగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించడము. సవరణలు ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్స్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దడానికి రివైజ్డ్ రిటర్న్స్ లేదా అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడము. ఇకపోతే గడువు తేదీని పాటించండి. నోటీసులో పేర్కొన్న గడువు తేదీలోపు లేదా ఆడిటర్ సూచించిన గడువులోపు అవసరమైన చర్యలను పూర్తి చేయటం చాలా ముఖ్యం. గడువు దాటితే అదనపు పెనాల్టీలు విధించే అవకాశము ఉంటుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఈ విధంగా నోటీసులు ఏమైనా వచ్చినట్లయితే ముందుగా కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. అలాగని ఆలస్యము చేయొద్దు. నోటీసు వచ్చిందని ఆందోళన చెందాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో ఇవి సాధారణ ప్రక్రియలో భాగమే. కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను పోర్టల్ మీ ఆదాయం పన్ను వివరాలు ఆదాయపు పన్ను పోర్టల్‌లోని ఏఐఎస్ లేదా టీఐఎస్‌ల అందుబాటులో ఉంటాయి. వీటిని మీ ఆడిటర్ పరిశీలించి సరైన చర్యలు తీసుకుంటారు. మీ వద్ద పూర్తి వివరాలు లేకపోయినా పోర్టల్ ద్వారా చాలా సమాచారం లభిస్తుంది. రిటర్న్ దాఖలు తప్పనిసరి. మీ వార్షిక ఆదాయం అంటే పెన్షన్ ప్లస్ ఇతర ఆదాయాలు, ప్రాథమిక మినహాయింపు పరిమితి సీనియర్ సిటిజన్‌లకైతే 3,00,000 ఈ విధంగా దాటితే మీకు పన్ను పడినా, పడకపోయినా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. మారిన నిబంధనల ప్రకారం కొన్ని సందర్భాలలో ఈ పరిమితులు మారవచ్చు. కాబట్టి మీ ఆడిటర్‌తో తాజా నిబంధనను నిర్ధారించుకోండి. ఉదాహరణకు కొత్త పన్ను విధానం ఎంచుకుంటే పర పర పరిమితులు వేరుగా అయితే ఉంటాయి. ఇకపోతే ఆడిటర్ ఎంపికలో జాగ్రత్త. కొంతమంది ఆడిటర్లు ఎక్కువ కమిషన్ కోసం లేదా క్లయింట్‌ను సంతృప్తిపరచడానికి ఆదాయాన్ని తగ్గించి తప్పుగా రిటర్న్స్ దాఖలు చేసే ప్రమాదం ఉంది. వారు తమ ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్‌ను ఇవ్వటం వల్ల డిపార్ట్‌మెంట్ నుండి ఏదైనా నోటీసులు వస్తే అవి మీకు చేరకపోవచ్చు. వారు పని ఒత్తిడిలో చూడకపోయినా లేదా మీకు తెలియజేయకపోయినా సరే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి నిజాయితీ గల నమ్మకమైన ఆడిటర్‌ను ఎంచుకోండి మరియు రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మీ సొంత ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇచ్చేలాగా చూసుకోండి. దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్‌వి అక్నాలెడ్జ్‌మెంట్‌ని పరిశీలించండి. తప్పుడు ఫైలింగ్ పరిణామాలు తప్పుగా లేదా అసంపూర్ణంగా రిటర్న్స్ దాఖలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ 6 సంవత్సరాల వరకు ఎప్పుడైనా నోటీసులు పంపి విచారించే అధికారం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే తేలితే గనుక అధిక మొత్తంలో పెనాల్టీలు, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. రికార్డుల నిర్వహణ మీ ఆదాయం, పెట్టుబడులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన అన్ని పత్రాలను కనీసం 6-7 సంవత్సరాల పాటు భద్రంగా ఉంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీరు చెప్పినట్టుగా జగ్గంపేటకు చెందినటువంటి పెన్షనర్ అసెస్మెంట్ ఇయర్ 2022-23కి పన్ను వర్తించినా మర్చిపోయి రిటర్న్స్ దాఖలు చేయలేదు. డిసెంబర్ 30 లోపు నోటీసులు రాగానే వారు పెన్షనర్ సంఘాల సలహా మేరకు ఆడిటర్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేయడంతో పెనాల్టీ నుంచి కూడా తప్పించుకున్నారనమాట. ఈ విధంగా స్పందించడం మంచిది లేట్ చేయకుండా. మరొక పెన్షనర్ అసెస్మెంట్ ఇయర్ 2022-23కి రిటర్న్స్ దాఖలు చేయలేదని నోటీసులు రాగా వారు కూడా వెంటనే ఆడిటర్‌ను కలిసి రిటర్న్స్ దాఖలు చేశారు. ఈ విధంగా ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు రావటం సాధారణమే అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మీ ఫోన్‌కు లేదా ఈమెయిల్ ఐడీకి వచ్చే సందేశాలు, మెసేజెస్‌ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. నోటీస్ గన వచ్చినట్లయితే ఐటీ నుంచి వెంటనే కంగారు పడకుండా విశ్వసనీయమైన ఆడిటర్ సహాయంతో నోటీసులో పేర్కొన్న విధంగా సమర్పించడం లేదా అవసరమైన రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా అనవసరమైన పెనాల్టీలు, ఇబ్బందుల నుంచి ఈ విధంగా దూరంగా ఉండవచ్చు. ఆదాయపు పన్ను నియమాలను పాటించడం
ప్రతి పౌరుడి బాధ్యత.